ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎగిరిపోవో రామచిలక గగనమే నీ ఇల్లు గనుక గూటితో పని ఏంటి నీకింకా సహనమే నీ పేరు కాని సమరమే నీ తీరు గనుక తడపతే కను పాప గడపింకా జాలి లేని జోల పాటే నీకు లాలిగా మారెనమ్మ ఓర్పుకే ఓదార్పు నీవమ్మా నిన్ను చూస్తే బాపు బొమ్మ పొంగిపోడా పైన బ్రహ్మ తాను మలచిన కలవు నీవు. ఆకలి లేదు అని చెప్పొద్దు. నువ్వు తిన్నాకనే నేను తినాలనుకుంటున్నాను. ఎందుకు పెద్దమ్మ నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు? తినకపోతే నీ జబ్బు రాదే. నువ్వు పెట్టే టెన్షన్స్ వల్ల కూడా అనారోగ్యం వస్తుంది. నేనేం చేశాను? చెప్పా పెట్టకుండా ఇంట్లోంచి వెళ్ళిపోతావు. ఏమైందోనని బాధపడాలి. తిరిగొచ్చాక నిన్నేం చేస్తారోనని భయపడాలి. ఇంతేనా శివ నా జీవితం? సర్లే తిను. చూడు శివ, విజయబాబుని పెళ్లి చేసుకోవడానికి నీకు ఏమాత్రం ఇష్టం లేదని అందరికీ తెలిసిందే కదమ్మా. అయితే నీ పెళ్లి ఆగిపోయినా అభ్యంతరాలొచ్చినా శ్రీవల్లి పెళ్లి కూడా ఆగిపోతుందని మీ నానమ్మ గంగతో కూడా చెప్పిందంట. నా పెళ్లికి శ్రీవల్లి పెళ్లికి ముడి పెడతారెందుకు? ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను తిరిగి మాకు అప్పగించేది ఆ గంగ ఒక్కడే కాబట్టి మీ పెదనాన్న వాళ్ళు అలాంటి షరతు పెట్టుండొచ్చు. నీ చెల్లెలి పెళ్లి జరగాలనంటే నా మనవరాలు శివపార్వతి పెళ్లికి ఏ ఆటంకం రాకుండా చూసుకునే బాధ్యత నీదే. నేను చెప్పింది అర్థమైంది కదా? గంగ కోసమైనా నువ్వు కుదురుగా ఉండి ఈ పెళ్లిని మంచిగా జరగనివ్వు, సరేనా? నా కోసం కాదు పెద్దమ్మ, శ్రీవల్లి కోసమైనా నా పెళ్లి ఆగిపోవాలి. అదెలాగన్నది ఆలోచిస్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.